రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్న చిన్నారెడ్డి కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తుందని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. పార్టీయే ఉండదు, మేము కాంగ్రెస్లో విలీనం చేస్తాము, మేము కాపలా కుక్క మాదిరిగా ఉంటాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగినది. అలాంటి సందర్భంలో వారు మాట తప్పి వారు ప్రత్యేకంగా ఎన్నికల్లో పోటీ చేసి ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కన్నా ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, కానీ ఆ వాగ్దానాలు చాలా వరకు కూడా అమలు కాలేదు. ముఖ్యంగా వారు చేసినటువంటి వాగ్దానాలు ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి ప్రతి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాననేటువంటి మాట కానీ, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాననేటువంటి మాట కానీ, నిరుద్యోగ భృతి ఇస్తాననేటువంటి మాట కానీ, ప్రతి నీటిపారుదల సౌకర్యం లేనటువంటి ప్రాంతాలకి ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల వరకు సాగునీటి కల్పిస్తామనేటువంటి మాట కానీ, 12% రిజర్వేషన్ ఎస్టీలకు లంబాడీలకు కల్పిస్తామనేటువంటి మాట, మైనార్టీలకు 12% కల్పిస్తామన్నమాట. చాలా విషయాల్లో వారు వాగ్దాన భంగం కావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను.